నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 24వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలుగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి గురించి ఈ వీడియోలో. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద సంచారం చేయుచున్నాడు. శతభిష నక్షత్ర అధిపతి రాహువు. ఇక వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, ఖగోళంలో కదలిక ఆధారంగా స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమన్వత్వానుగుణంగా జాతకాన్ని అంచనా వేయటం జరుగుతుంది. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో శతభిషం మీద అని చెప్పుకున్నాం కదా. అయితే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ మేషరాశి వారికి చాలా శుభప్రదంగా, కార్యసిద్ధిగా, ప్రయోజనకరంగా ఉంటుంది. రోజు మొదలవుతుంది అనేది చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ప్రారంభిస్తారు, సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అనేది కూడా కనపడుతుంది. ఇక విలాసవంతమైన ఖరీదైన వస్తువులు కొనుగోలుకి తగిన ధనం, ఆదాయం ఈరోజు లభిస్తుంది. మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. సంపద కూడా కలుగుతుంది, వృద్ధి అవుతుంది అనేది కనపడుతుంది. ఇక వృత్తి జీవితంలో వీరు చాలా గౌరవం పొందుతారు అనేది కూడా కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభానికి, కొత్త పనుల ప్రారంభానికి కూడా ఈరోజు చాలా అనుకూలం రోజు అనేది అవకాశాలు వస్తాయి అనేది కనపడుతుంది. కొత్త కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు ఈరోజు. కొంతమంది కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే దీర్ఘకాలికంగా పెట్టిన పెట్టుబడులు, గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలు పొందేది కూడా కనిపిస్తోంది. ఈరోజు అది కూడా మీకు అందవచ్చు అనేది కనపడుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారి వారి విషయాలకి బాగా రాణిస్తారు. చదువులో శ్రద్ధ ఉంచి పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. శుభవార్తలు వింటారు ఆ ఫలితాలు కారణంగా అనేది కనిపిస్తున్నది. ఫలితాలలో విజయాలు లభిస్తాయి, విజయాలు పొందుతారు అనేది కనిపిస్తుంది. ఇక ప్రేమ జీవిత సమస్యలను పరిష్కరించుకునేది కనపడుతుంది. ప్రేమ జీవిత సమస్యలను పరిష్కరించుకునేది కనపడుతుంది. ఇప్పటికే వివాదాల్లో ఉన్న ప్రేమికులు ఈరోజు ఈ పరిష్కారానికి పరిష్కరించుకుంటారు, కలిసే ప్రయత్నం చేస్తారు అనేది. ఇక జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు, ఆనందంగా ఉంటారు అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది. నటన మరియు మోడలింగ్ రంగంలో ఉన్న వారికి ఇది అద్భుతమైన రోజు. ఈరోజు ఆర్థికంగా కూడా మంచి రోజు వారికి. కుటుంబంలో ఏదైనా శుభవార్తలు, పిల్లల పుట్టుక గురించి వినే అవకాశాలు ఉంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధించేది కూడా కనిపిస్తుంది ఈరోజు. అయితే విదేశీ ప్రయాణాలకి అనుకూలం. ముఖ్యంగా సంతోషకరమైన, ఉల్లాసవంతమైన మానసిక స్థితిని కలిగిస్తుంది ఈరోజు ఈ చంద్ర సంచారం వలన వ్యక్తికి అనేది కనిపిస్తుంది. అయితే స్టాక్స్కి, స్పెక్యులేషన్కి, ఇన్వెస్ట్మెంట్స్కి మంచి సమయం కాదు అనేది కూడా కనిపిస్తుంది. ఇక స్నేహితులు మరియు బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యం అనుభవిస్తారు ఈరోజు అనేది కూడా చెప్పవచ్చు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనేది కూడా చేస్తారు అనేది గ్రహస్థితి తెలుపుతోంది. అయితే ఈరోజు చాలా సంతోషంగా, శుభకరంగా ఉంటుంది, ముగిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక స్వభావ రీత్యా కఠినంగా మాట్లాడే వీరి తీరుకి, వివాదాలు, వాదాలకి ఈరోజు నియంత్రణ కలిగి ఉంటారు. ఈరోజు వీరు వాటికి దూరంగా ఉంటారు అనేది కూడా గ్రహ గోచార స్థితి కల్పిస్తుంది వాళ్ళకి. సౌమ్యంగా ఉండే ప్రసంగాన్ని గమనించండి మీరు ఈరోజు. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి స్తోత్రాలు, గణపతి ఆరాధన మనశ్శాంతికి, ప్రతికూలతలకి మంచి శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి వారికి క్లుప్తంగా దిన ఫలితాలు. ఇక తదుపరి వృషభ రాశి. ఈరోజు దశమంలో చంద్ర సంచారం ఈ వృషభ రాశి వారికి వ్యాపార విషయాలలో శుభప్రదంగా ఉంటుంది అనేది
చెప్పవచ్చు. ఈరోజు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కష్టపడేది కనపడుతుంది. కుటుంబం విషయాలకి బాధ్యత పెరుగుతుంది. ఆర్థికంగా మంచి సంపాదన ఉన్న వ్యవసాయంలో ఉన్నవారికి మంచి ఆదాయం కూడా పొందుతారు. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు అనేది కూడా కనపడుతుంది గ్రహ గోచార స్థితి. మంచి మంచి సుగంధ ద్రవ్యాలు దుస్తులు కలిగి ఆనందిస్తారు అనేది కూడా కనపడుతుంది. ఈరోజు సాంఘీకరణకి ఎక్కువగా మొగ్గు చూపుతారు వీరు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మంచి పేరు, పోటీ పరీక్షల్లో విజయం, కొత్త కొత్త అధ్యయనాలకి విలాసవంతమైన ఆనందాన్ని పొందుతారు అనేది కూడా చెప్పవచ్చు. కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలకి మంచి అవకాశం. ఆరోగ్య విషయాలకి వస్తే మంచి ఆరోగ్యం, సంపదను కూడా పొందేది కనిపిస్తోంది. ధైర్యంగా ఉంటారు ముఖ్యంగా ఈరోజు. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందవచ్చు అనేది కూడా చెప్పవచ్చు. జీవిత వ్యాపార భాగస్వాములతో ఉండే విభేదాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు సాధిస్తారు. ఆనందంగా ఉంటారు వారితో. అవివాహితులకి వివాహ అవకాశాలు, సామాజికంగా కూడా మంచి సమయం ఈరోజు అనేది గ్రహ గోచార స్థితి. స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఆనందిస్తారు. విందులు వినోదాలు ఆస్వాదిస్తారు అనేది ఉండవచ్చు. ఇంటిలోని పెద్దలు అభిప్రాయాలను గౌరవించండి. తల్లిదండ్రుల ఆరోగ్యంకి కొద్దిపాటి శ్రద్ధ వహించండి. కెరీర్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. మంచిగా అనుకూలం. కొంతమంది ఈరోజు కొత్త కొత్త వాహనాలను కొనుగోలుకి ప్లాన్ చేయవచ్చు అనే దానికి అనుకూలంగా ఉంది ఈరోజు. కొంతమంది ఈరోజు ప్రేమికులకి బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు కలిసి. ఏమైనా వీరి కోపాన్ని గమనింపులో ఉంచుకోవాలి కొద్దిపాటిగా. వ్యాపార విషయాలకి అయితే శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు వ్యక్తి కష్టపడి పనిచేస్తాడు మరియు శక్తివంతంగా ఉంటాడు అనేది చెప్పవచ్చు. చిన్న ప్రయాణాలకి అనుకూలం. విదేశీ ప్రయాణాలకి అనుకూలం. హయ్యర్ ఎడ్యుకేషన్కి అనుకూలం అనేది కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే గనక కుజునికి గురునికి స్తోత్రాలు, గణపతి ఆరాధన సూచించడం మంచి శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది. ఇది వృషభ రాశి వారికి క్లుప్తంగా. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి కొంత ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది వృత్తిపరంగా. కానీ ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఈరోజు తక్కువగానే ఉంటుంది అనేది కనిపించవచ్చు. కొంచెం సంపద నష్టం, అంటే ఇంత క్రితం పోగేసుకున్న సంపద రోజువారీ ఆదాయం కాకుండా సంపదలో నష్టాలు కనపడుతున్నాయి. ధన నష్టం కనపడుతుంది. ధన నష్టంతో బాధపడేది కనపడుతుంది. కొంత అపార్థం మరియు కలహాలు ఉంటాయి అనేది కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన మంచి అవగాహన లేకుండా అపార్థాలు తగాదాలకి అవకాశాలు కనపడుతున్నాయి. భాగస్వామి మూడ్ స్వింగ్స్ కారణంగా, వారు మానసిక ఒత్తిడి కారణంగా సంబంధాలలో విభేదాలు పెరగవచ్చు. పనుల్లో వివిధ అడ్డంకులు ఎదుర్కోవచ్చు ఈరోజు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు వీరికి పని మీద ధ్యాస కూడా, ఏ పని మీద ధ్యాస ఉండదు అనేది కూడా చంద్రగోచారం సూచిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, ఉద్యోగాలు మారేది ఈరోజు చంద్ర సంచారం ఈ వృషభ రాశి వారిని చాలా బాధలకు మరియు ఆందోళనలకు గురి చేస్తుంది ఈరోజు ఈ సంచారం. అయితే దూర ప్రయాణాలకి, విదేశీ ప్రయాణాలకి అవకాశాలు ఉంటాయి. కానీ కొంత జాప్యాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక దగ్గర బంధువుల నుండి వారి ఆరోగ్యరీత్యా ఏదేని చెడ్డ వార్త అందుకునేది కూడా కనిపిస్తోంది. జాగ్రత్త వహించండి. బంధువులు మరియు సహోద్యోగులతో అపార్థాలు, చింతలు, ఖర్చులు మరియు ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటాయి. కొంచెం వీటిపై దృష్టి పెట్టండి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఈరోజు కొంత ఆందోళనలు మరియు నిద్ర రుగ్మతలు కూడా ఉండవచ్చు. యోగా, మెడిటేషన్ మంచి ఉపయోగకరంగా ఉంటుంది అధిగమించటానికి. భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు లేదా డీల్ను నివారించండి. ఈరోజు అంత అనుకూలంగా లేదు, నష్టాలుంటాయి. ముందుకు దూకుడుగా పోరాదు. ఇక మీ ఆరోగ్యానికి సరైన శ్రద్ధ అవసరం. ఈరోజు ఎంతైనా
వాహనాలతో జాగ్రత్తగా ఉండండి, డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి అనేది ముఖ్య సూచన. ఈరోజు ఖర్చులను సూచిస్తుంది అధికంగా. వాణిజ్యం మరియు వ్యాపారంలో ముఖ్యంగా పశువుల వ్యాపారానికి సంబంధించి వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది కనపడుతుంది. దూర ప్రయాణాలలో కూడా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఖర్చు కనపడుతుంది దూర ప్రయాణాలకి. ఉద్యోగంకి దూరం అయ్యేది ప్రమాదం కూడా కనిపిస్తుంది కొంతమందికి. అది వారి జన్మ జాతకం నుంచి కూడా దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఆసుపత్రి సందర్శనలు, ఆరోగ్య సమస్యలు, రక్తాన్ని కోల్పోవడం కొంతమంది విషయాల్లో జరగవచ్చు. అవమానాలను కూడా ఎదుర్కొనేది కూడా ఉండవచ్చు సామాజికంగా. ఇక దంపతుల మధ్యన కూడా కొంత దూరాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక నష్టాలు కూడా కనపడుతున్నాయి అనేది ఈ సంచారం తెలుపుతోంది. ఇక పరిహారాల విషయాలకి వస్తే శనికి అభిషేకాలు, శివారాధన, గురునికి పూజలు, గురు దత్తాత్రేయ ఆరాధన, కుజునికి స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం మంచి ఆరోగ్యానికి, ఆర్థిక సమస్యలకి సూచించడం జరుగుతోంది. ఇది ఈ మిథున రాశి వారికి క్లుప్తంగా బుధవారం నాటి 24వ తేదీ జూలై రాశి ఫలితాలు. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.